దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు. యోబు గ్రంథం 37:23. ప్రియా సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుని బిడ్లారా, క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మనకు అగోచరుడు అనగా కనబడడు. మరి కనబడని దేవుణ్ణి ఎలా కనుగొనేది? ఇదే అసలు సమస్య. ఆయనేమో ఎంత వెతికినా కనబడ్డాయే. మరి ఎక్కడ వెతికేది, ఎలా వెతికేది, కనుగొనేది? దేవుని బిడ్డలారా, ఇది కొంచెం మానవులకు జటిలమైన సమస్యే. ఆయనను చూడలేమని, కనిపెట్టలేమని మనం చెప్పినా కనిపెట్టవలసిన బాధ్యత మనదేనని లేఖనం ఘోషించున్నది. తనకు కనబడిన వాటిని, తను ఇదివరకు చూడని వాటిని కనిపెట్టిన ఈ మానవుడు, ఉదాహరణకు టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్లు, విమానము మొదలగు వాటిని కనిపెట్టిన ఈ తెలివిగల మానవుడు ఆ కనబడని అనగా అగోచరుడైన దేవుణ్ణి కూడా కనిపెట్టవలసిందే. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది. ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. దేవుని బిడ్డలారా, మానవుడు నిజమైన దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును ఏర్పరిచాడు. అవును, ఎంతటి జ్ఞానమును కలిగిన ఈ మానవులు నిజమైన దేవుణ్ణి ఎవరిలో జీవమున్నదో పరిశీలించి తెలుసుకోవాలి అని ఆ దేవుని కోరిక. దేవుని బిడ్డలారా, మానవుడు తన పోలికే కాబట్టి తనను తడవలాడి అనగా దేనిలో సత్యమున్నదో, దేనిలో అసత్యమున్నదో, ఏది న్యాయమైనదో, ఏది అన్యాయమైనదో, ఏది వెలుగైనదో, ఏది చీకటైనదో, ఏది సృష్టికర్తో, ఏది సృష్టించబడినదో బాగా పరిశీలించి తెలుసుకోవాలని ఈ మానవులందరికీ ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పరిచినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరమాత్ముడు ఎంతటి ప్రేమమయుడు! ఇన్ని అవకాశములు మానవులకు కల్పిస్తూ నీ యొక్క ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి తనను కనుగొన్నామన్నాడు. ప్రియులారా, అయితే మానవుడు దేవుడు తనకు నిర్ణయించిన కాలము ప్రియమైన దేవుడు 70 లేదా 80 సంవత్సరాల కాలంలో నిజదేవుని కనుగొనకుండానే అనేక మంది యాత్ర ముగిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మనకిచ్చిన ఆయుస్సు 70-80 సంవత్సరాల. మోషే ప్రార్థనాపూర్వకంగా 90వ కీర్తన 10వ వచనంలో తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 70 లేదా 80 సంవత్సరాల కాలంలో మానవులు అత్యవసరముగా చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమనగా నిజదేవుని కనుగొంటే అని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఇంతకీ ఎవరు ఆ నిజదేవుడు? ఎవరిలో జీవం ఉన్నది అని మనం ఆలోచిస్తే సర్వశక్తిమంతుడగు దేవుడు మహత్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు గనక ఆయనలో జీవం ఉంది, ఆయనలో జయముంది, ఆయనలో విజయం ఉంది, ఆయనలో ఆనంద ఆదరణ సంరక్షణ ఉంది గనక ఆ సర్వశక్తిమంతుడైన దేవాదేవుని మహింపరుస్తూ, ఆయన గణపరుస్తూ ఆయనతో కొనసాగుదాం. ఆయన కృపా నిత్యం మీతో ఉండు గనక, ఆయన కృపాక్షం మీతో ఉండుగాక, ఆ పరిశుద్ధాత్మదేవునికి శాశ్వతమైన ప్రేమ మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన మా ప్రియ సర్వశక్తి సంపన్నుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు. దేవా నీవు మహత్యము గలవారు, మీరే సర్వోన్నతులు, సర్వశక్తి సంపన్నులు గనుక మీకు వందనాలను. నాయనా, నిరంతరం నీతో కొనసాగటాన్ని మీ కృప మీ పిల్లని మాకు దయచేసి మాకు జయము, విజయము, ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి మమ్మల్ని పిల్లగా బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశునామమున ప్రార్థిస్తూ జయమనుగ్రహించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. జయముగల దేవాదేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖు ఒమేగస్వరంలో క్రిస్మస్ పరలోక స్తుతుల పండుగ జరుగుతున్నది. మరియు డిసెంబర్ 25వ తారీఖు మహిమా స్వరూపుని క్రిస్మస్ ఆరాధన రండి యేసు పిలుస్తున్నాడు పరిచర్యలో జరుగుతున్నది. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను ప్రభువుకు పంపించండి. మేము ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవాదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మీతో నిత్యం ఉండాలని, దేవుని యొక్క కృపాకిరణాలు మీతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాం. మా ఫోన్పే నెంబరు 9440442637.
దయచేసి ప్రభువు నామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా మీ యొక్క అర్పణ చెల్లించమని తెలియపరుస్తున్నాను.